బుగ్గ రామేశ్వర స్వామికి ఆ పేరు ఎలా వచ్చిందంటే, స్వామివారి కింద నుండి బుగ్గగా నీరు రావడం వల్ల బుగ్గ అని, పరశురాముడు వల్ల రామేశ్వరమని, తద్వారా బుగ్గ రామేశ్వర స్వామిగా పిలువబడుతున్నారని ఆలయ ప్రధాన అర్చకులు కల్లె లక్ష్మీనారాయణ శర్మ చెప్పారు. అన్ని శివాలయాలు తూర్పు దిశగా ఉంటే ఇక్కడి శివాలయం మాత్రం పశ్చిమ ముఖంగా ఉండటంతో దుయత్ ముఖమని పేరు. స్వామివారి ఎదురుగా 2 నందులు ఉన్నాయి. పెద్ద నంది, చిన్న నంది. ఇందులో పెద్ద నంది స్వామివారి యొక్క వాహనం, చిన్న నంది ధర్మానికి ప్రతీకగా ప్రతిష్ఠించినట్లు శాసనాలు తెలుపుతున్నాయి. ఇక్కడ అమ్మవారు భ్రమరాంబాదేవి. అమ్మవారిని 1991లో కంచి కామకోటి జగద్గురువు పరమాచారి శ్రీ చక్కర్ ప్రతిష్ఠ గావించారు. బుగ్గ ఆలయానికి నైరుతి భాగం ప్రవహిస్తూ ఉత్తర వాహినిగా ప్రవహించడం జరుగుతుంది. కార్తీక మాసం, మహాశివరాత్రి, ఇతర సమయాల్లో పెద్ద ఎత్తున ఇక్కడ వివాహ కార్యక్రమాలు అధికంగా జరుగుతాయి. ఇక్కడ వివాహం చేసుకున్న దంపతులు ఆయుష్యం, ఆరోగ్యం, మంచి సంతానం కలుగుతుందని భక్తుల ప్రగాఢ నమ్మకం. నందుల ప్రత్యేక కథనం పూర్వం పాలకులను కొండపై రైతు పొలంలో మేస్తుండేవని, ఆ రైతు పంట మెతకు గురైపోతుందని, ఏది మేస్తున్నాయో అనే భావంతో కాపు కాసినందున ఈ మందులు మేస్తుండడం చూసి వాటిని అదిలిస్తే పెద్ద గుండు అడ్డుగా రావడం, అక్కడ 2 రంధ్రాలు ఏర్పడ్డాయి. అక్కడి నుండి ఆలయం వరకు 2 కిలోమీటర్ల మీద పెద్ద బసవన్న పాదాలకు సంబంధించి పెద్ద గిట్టలు, చిన్న బసవన్నకు సంబంధించి 2 గిట్టలు ఆ దారి పొడవునా ఉన్నాయి. ఫిబ్రవరి 25 నుండి శ్రీ బుగ్గ రామేశ్వర స్వామి దేవస్థానం నందు శివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభమై మార్చి 2తో ముగుస్తాయని శ్రీ బుగ్గ రామేశ్వర స్వామి ఆలయం కార్యనిర్వహణాధికారి టి మద్దెలేటి తెలిపారు. ఫిబ్రవరి 25న కాలువ గ్రామంలో వారి ప్రయాణం, రాత్రి 11 గంటలకు తాంబూలం పూర్తవుతుంది. 26న స్వామివారు కాల్వ బుగ్గ చేరుకుంటారు. రాత్రి ఆర్కెస్ట్రా, అభిషేకం, కళ్యాణం ఉంటుంది. 27న ఉదయం స్వామివారికి సింహవాహనం, నందికోళ్ల సేవ. 28న రథోత్సవం, డ్రామా ఉంటుంది. మార్చి 1న వసంతోత్సవం, పారువేట. మార్చి 2న ఉత్సవమూర్తులు కాల్వ గ్రామం తిరుగు ప్రయాణంతో ఉత్సవాలు ముగుస్తాయి. ఈ కర్నూలు నుంచి 30 కిలోమీటర్లు నేషనల్ హైవే నందు కలదు ఈ దేవాలయం. అలాగే నంద్యాల, కర్నూలు, హైదరాబాద్ టు చిత్తూరు, గడప జాతీయ రహదారి నందు ఈ దేవాలయం కలదు. ఈ యొక్క స్వామి పేరు శ్రీ బుగ్గ రామేశ్వర స్వామి. స్వామి కింది నుంచి నీటి బుగ్గ పుట్టడం వల్ల బుగ్గ అని, పరశురాముడు ప్రతిష్ఠించడం వల్ల రామేశ్వరం అని, ఈయనకు బుగ్గ రామేశ్వర స్వామి అని పేరు. అలాగే ఈ శివాలయం పశ్చిమముఖంగా ఉంది. అన్ని శివాలయాలు తూర్పుగా ఉంటాయి. ఇక్కడ స్వామివారు పశ్చిమముఖంగా ఉండడం వల్ల సద్యోజాతముఖుడని పేరు కూడా. అలాగే స్వామి యొక్క ఎదురుగా 2 నందులు గలవు. ఇచ్చట పెద్ద నంది, చిన్న నంది 2 నందులు గలవు. ఒకటి స్వామి యొక్క వాహనంగా, రెండవది ధర్మానికి ప్రతీకగా ప్రతిష్ఠించినట్టు శాసనాలు తెలుపుతున్నాయి. అలాగే అమ్మవారి పేరు శ్రీ భ్రమరాంబాదేవి. ఇక్కడ అమ్మవారిని 1981లో కంచి కామకోటి జగద్గురు పరమాచార్య వారు అమ్మవారికి శ్రీచక్ర ప్రతిష్ఠ గావించినారు. ఈ దేవాలయం నుంచి స్వామి కింద బుగ్గ పుట్టడం వల్ల బుగ్గ అని, ఈ బుగ్గ దేవాలయానికి నైరుతి భాగం నుంచి ప్రవహిస్తూ ఉత్తరవాహిని అయి ప్రవహిస్తూ ఉంటుంది. ఇక్కడ కార్తీక మాసము, మహాశివరాత్రి, వివాహ కార్యక్రమాలు కూడా దండిగా జరుగుతాయి. ఇక్కడ వివాహాలు చేసుకున్న దంపతులు ఆయుష్యము, ఆరోగ్యము, మంచి సంతానం ఇవన్నీ కలుగుతాయన్న నమ్మకము జనాల్లో. అలాగే ఈ యొక్క నందులను గురించి ఒక కథనం కూడా ఇక్కడ ఉంది ప్రచారంలో. ఈ యొక్క నందులు పూర్వం ఎప్పుడో పాలకులు కొండపైన మేస్తూ ఉండేటివని, ఒక రైతు పొలంలో మేస్తూ ఉండేటివని, ఆ రైతు నా పొలం ప్రతినిత్యం మేతకు గురైపోతుంది, ఏమి మేస్తున్నాయో అన్న భావంతో కాపు కాసినందువల్ల ఈ నందులు మేతుండడం చూసి వాటిని అదిలిస్తే అవి పెద్ద గుండు అడ్డం వచ్చింది. ఆ గుండులో జొరబడ్డం వల్ల అక్కడ 2 హోల్స్ ఏర్పడినాయి. అక్కడి నుంచి దేవాలయం వరకు దాదాపుగా ఒక 2 కిలోమీటర్ల మీద పెద్ద బసవన్న పాదాలకు సంబంధించి పెద్ద గిట్టలు, చిన్న బసవన్నకు సంబంధించి చిన్న గిట్టలు 2 కిలోమీటర్ల మేర ఉన్నాయి. వీటిని బసవన్న పాదాలని, ఆ నందులు దూరిన గుండుకు దూరుడు గుండు అని, అలాగే వాటి పక్కనే చెంబు గుండు అని ఒక గుండు కూడా కలదు. అందులో మనకి డిస్టిల్డ్ వాటర్ మాత్రం ఎప్పుడు ఉంటాయి నీళ్లు. అందులో నీళ్ళు ఎట్లా వస్తాయో తెలియదు, చిన్న హోల్ ఉంటుంది. ఆ హోల్ నుంచి మనం వాటర్ తీస్తే ఎండాకాలము కావచ్చు, వర్షాకాలం కావచ్చు, ఎప్పుడైనా సరే డిస్టిల్డ్ వాటర్ మాదిరి చాలా కూల్గా ఉంటాయి వాటర్ కూడా. ఇది ఇక్కడ ఉన్నటువంటి విశేషము. అలాగే ఇక్కడ వేలాది వివాహాలు జరుగుతాయి. వివాహాలు చేసుకున్న దంపతులకు ఆయుష్యం, ఆరోగ్యంతో పాటు ఎన్నో సుఖ సంతోషాలు కలుగుతాయని, అలాగే ఈ అర్ధమండపాన్ని కృష్ణదేవరాయలు నిర్మించినట్లు శిలాశాసనం ద్వారా తెలుస్తున్నది. శ్రీకృష్ణదేవరాయలు విజయయాత్ర సందర్భంగా పాణ్యం రెడ్డిరాజుల ఈరబడిలో ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని ఆయన సందర్శించినట్లు, విజయయాత్ర సందర్భంలో స్వామికి మాన్యం సమర్పించినట్టు శాసనాలున్నాయి. అలాగే ఈ ప్రాంతానికి ముద్దన్నూరు సీమ కాలువగా పేరు. ఆలయ ప్రధాన అర్చకుడు కల్లె లక్ష్మణ శర్మ, కాలువబుగ్గ.
శ్రీ బుగ్గరామేశ్వర స్వామి దేవస్థానం నందు శివరాత్రి బ్రహ్మోత్సవాలు 25వ తారీఖు నుంచి మొదలై 2వ తారీఖుకి ఎండ్ అవుతుంది. 25వ తారీఖు వచ్చేసి కాలగ్రామంలో వర ప్రయాణము స్టార్ట్ అవుతుంది. రాత్రి 11 గంటల ప్రాంతంలో అక్కడ తాములను పెట్టేసుకొని కార్యక్రమం ముగించుకొని 26వ తారీఖు ఉత్సవమూర్తులు అక్కడి నుంచి ఇక్కడికి కాలబుగ్గ టెంపుల్ కాడికి వస్తాయి. తర్వాత వచ్చేసి ఆ రోజు రాత్రి వచ్చేసి ఆర్కెస్ట్రా ప్రోగ్రాం ఉంది. ఆర్కెస్ట్రా ప్రోగ్రాం తర్వాత వచ్చేసి లింగోద్భవన కార్యక్రమం ఒకటి జరుగుతుంది, యామాభిషేకం ఒకటి. దాని తర్వాత వచ్చి కళ్యాణం 4:25 కళ్యాణ మహోత్సవం ఉంటుంది. తర్వాత 27వ తారీఖు ఉదయం వచ్చేసి సింహవాహనం ఒకటి, నందికొల సేవ ఉంటుంది. 28వ తారీఖు వచ్చేసి రథోత్సవం 4:30-5 ప్రాంతంలో రథోత్సవ కార్యక్రమం ఉంటుంది. రాత్రి వచ్చేసి డ్రామా కార్యక్రమం ఉంటుంది. మళ్ళీ 1వ తారీఖు వచ్చేసి వసంతోత్సవం పారివేట కార్యక్రమం ఉంటుంది. మళ్ళీ 2వ తారీఖు వచ్చేసి మళ్ళీ ఉత్సవమూర్తులు వచ్చేసి కాలగ్రామానికి తిరుగు ప్రయాణం పడతారు. అది శివరాత్రి బ్రహ్మోత్సవాలు. నా పేరు టి మదిరెడ్డి, కార్యనిర్వహణాధికారి, శ్రీ బుగ్గరామేశ్వర స్వామి టెంపుల్ కాలబుగ్గ. భక్తుల విషయంలో వచ్చేసి ఇప్పుడు ఆల్రెడీ కోనేరులన్నీ క్లీన్ చేసినాము, క్యూలన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నారు. మిగతా వాళ్ళ భక్తులకు ఇబ్బంది లేకుండా చూసుకున్న బాధ్యత రూపంగా మేము చేసుకుంటాం. ఎంతమంది అంటే అప్రాక్సిమేట్లీ ఒక 15,000 నుంచి 20,000 దాకా రావచ్చు అనుకుంటున్నాం. అంటే ఈ పబ్లిక్ కూడా వచ్చేసి డైలీ ఉండరు. జాగరణ రోజు మామూలుగా పూజా కార్యక్రమంలోకి వచ్చే వాళ్ళు వచ్చేసి 1,000-2,000 మంది ఉంటారు. రాష్ట్ర ఆర్కెస్ట్రా ప్రోగ్రామ్ ఉన్నప్పుడు దానికి ఒక 4,000 మంది 5,000 మంది రావచ్చు. టోటల్గా జాగరణ రోజు మాత్రం వచ్చేసి 7-8,000 దాకా రావచ్చు అని అంచనా. రబ్బ రోజు మళ్ళీ పెద్ద 1,000-1,500 మంది ఎక్కువ ఉండదు. మళ్ళీ రథోత్సవం వచ్చేసి ఆ రోజు బాగానే ఉంటారు. ఆ రోజు ఒక 5-6,000 మంది దాకా ఉండొచ్చు. ఇది మొత్తం టోటల్గా 15,000 పైన ఉంటారు శివరాత్రి దానికి సంబంధంగా. ఏర్పాట్లు వచ్చేసి ఆల్రెడీ బాత్రూమ్లు వచ్చేసి పాతవి 10 ఉన్నాయి. మళ్ళీ గ్రీన్ కో వాళ్ళ కంపెనీ ద్వారా సోలార్ వాళ్ళ దగ్గర రిక్వెస్ట్ చేసుకొని 20 బాత్రూమ్లు కట్టించినాం. అది కూడా శివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా వాడుకోవడానికి అవకాశం ఉంది, చేస్తాం. మీకు క్యూ లైన్ ఒకటి ఏర్పాటు చేస్తున్నారు, పెండాల్స్ ఏర్పాటు చేస్తాము. అదే పెండాల్స్ అంటే చలవ పందిలే. ఇంకా కోనేరులో ఆల్రెడీ క్లీన్ చేసినాము. కోనేరులు చిన్న కోనేరులో ఆల్రెడీ నీళ్ళు అయితే ఇంకిపోయినాయి. బోర్ వసతి ద్వారా చిన్న కోనేరు అయితేనేమి పెద్ద కోనేరు అయితేనేమి ఇప్పుడైతే వదిలినాం. మీరు చూసింటారు, ఇందాక చూసింటారేమో. అది ఉన్న కార్యక్రమాలు అవి. ఓకేనా?